నేను ఊరెళ్ళే మేడం త్రీ ఓకే, త్రీ ఓకే, డేస్ నేను. పర్లేదులేండి, పర్లేదులేండి, అది వినండి. రికార్డ్ అవుతుందా ఆదిత్య గారు? రికార్డ్ అవుతుంది. ఓకే. చూడండి, మనం నిన్న ఏం నేర్చుకున్నాం బేసిక్గా? బేసిక్ గా రాంగ్ ఈటింగ్ డిజార్డ్స్ చెప్పారండి, ఈటింగ్ అవును, డిజార్డర్. అవును. వాట్ ఆర్ ది 10 ఈటింగ్ డిజార్డర్స్ గురించి చూసుకున్నాం. ఐ మీన్ ఓవరాల్ గా చూద్దాం. చూశాను కదా, మనం ఏమనుకున్నాం, ఈ చేపల చెరువుల్లోకి 10 డిఫరెంట్ ప్లేస్ నుండి మురికి నీళ్ళు వెళ్తే ఇది ఎట్లయితే సిక్ అవుతుందో అలానే మనకి 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ అన్నమాట. ఏం చూస్తున్నాం? క్రానిక్ స్ట్రెస్. అంటే ఇది చెప్పడం ఈజీ, స్ట్రెస్ ఉండకూడదని అందరికీ తెలుసు, కానీ మీకెంత స్ట్రెస్ ఉంది, దాని నుండి మీరు ఎలా బయటపడాలో తెలుసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే బొద్దింక అంటే భయం, కొంతమందికి పిచ్చి కుక్క అంటే భయం. బొద్దింక భయం అనేది కొంచెం ఇదనమాట, అది అది టూ మచ్ ఎగ్జాగరేషన్. పిచ్చి కుక్క అంటే అందరూ భయపడాల్సిందే. అలాగనే మన మీ మీ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని మీరు గ్రహించుకోవాలి, దాని నుండి బయటపడతానికి ప్రయత్నించాలి. అది కూడా కొన్నిసార్లు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొన్ని ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. తర్వాత మనం మనం ఎలా దాన్ని అన్వయించుకుంటున్నాము, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు. 7 గంటలు నిద్రపోలేదు అనుకోండి, పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్కి వెళ్ళాం. తర్వాత వెంటనే లేచి కాఫీ టీలు మొదలు పెట్టేస్తాం. ఆ తర్వాత అవును. రిఫైన్డ్ ఫుడ్స్ అవన్నీ తింటుంటాం, ప్రాసెస్ ఫుడ్స్ తింటుంటాము. ఆ తర్వాత ఏం చేస్తాము? మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినం. నేను చెప్పుకున్నాను న్యూట్రిషియస్ ఫుడ్ అంటే. అన్కుక్డ్ ఫుడ్ ఈ న్యూట్రిషియస్ ఫుడ్. సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, కోకోనట్, డేట్స్, సీడ్స్, ఇవి దీన్ని న్యూట్రిషియస్ ఫుడ్ అంటారు. ఏదైతే పొయ్యి మీద ఎక్కలేదో అది న్యూట్రిషియస్ ఫుడ్. అందరికి వినపడుతుందా? క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందండి. నేను ఆల్రెడీ ఎస్ డిస్కస్ సార్. చేశాను. సార్ ఉంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇప్పుడు అందరు కూడా చూడండి. మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్లు అన్నా కానీ ఆకాశంలో చూస్తున్నారు. అందరు ఆకాశంలో కాదు, పేపర్లో చూడండి. మీరు రాసుకోండి మీకు ఎన్ని ఉన్నాయని. ఓకే. తర్వాత నీళ్లు తాకపోవడం, సరిగ్గా నీళ్లు తాకపోవడం, నీళ్ళు తాగే పద్ధతి తెలియకపోవడం, రోజులో పొద్దున్న నుండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీలు, స్నాక్స్ ఏది పడితే అది దాని ఫ్రిడ్జ్లో ఏమైనా కనపడితే అటు ఇటు వెళ్తే నోట్లో వేసుకోవడం, ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ నోట్లో వేసుకోవడం, ఇవన్నీ అలవాట్లు మనం అన్ని చూసుకున్నాం. హ్యాబిచువల్ ఈటింగ్, సెన్సిటివ్ ఈటింగ్, ఆఫీస్లో వర్క్ కల్చర్ అని. ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే మనకు తెలిసిన మనల్ని ఫోర్స్ చేస్తారనమాట. చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఫోర్స్ చేస్తారు. తర్వాత ఎమోషనల్ ఈటింగ్. తర్వాత న్యూట్రిషనల్ హంగర్. న్యూట్రిషనల్ హంగర్ ఎందుకు వస్తుంది? మనం ఎక్కువగా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే. మీరు ట్రై చేయండి ఒక రోజు, చక్కగా ఓన్లీ 4-5 బేకరీ ఐటమ్ తినండి, 2 అవర్స్ కల్లా మళ్ళీ ఆకలి దంచుద్ది. కారణం, మన షుగర్ క్రాష్ అవుతుంది అనమాట. షుగరు క్రాష్ అవ్వటం వల్ల మనకి మళ్ళీ బాగా ఆకలేస్తుంది. తినే పిల్లలకి పెట్టేటప్పుడు టేస్ట్ చేయటం, ప్రసాదాలు తినటం, ఎవరు పెట్టిన వెంటనే అతిథి దేవో భవ. మనం ఎవరి ఇంటికి వెళ్ళారనుకోండి, వద్దురా బాబు అన్న వాళ్ళు మనం ఫోర్స్ చేస్తారు. మనం మొహమాట పడిపోతాం. మొహమాట పడిపోయి అన్ని మనం పొట్టలు వేసుకుని ఇంటికి వచ్చి అడవులు పడుతుంటాం. అయ్యో స్ట్రెస్ అయిపోతాం, అయ్యో తినకుండా ఉండాల్సిందని. ఇవన్నీ మీరు కొంచెం ప్లాన్ చేసుకోవాలి. నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనందరూ చాలా మందికి దీని మీద అవగాహన లే. అవునా కదా? అనుకునేవాళ్ళం ఏం లేదులే అనుకునేవాళ్ళం. కానీ తిన్న ప్రతిసారి ఇది చెప్పాను కదా, నేను డిస్కషన్ ఏం చెప్పాము. ఇప్పుడు మీ ఇంట్లో 2 సార్లు వండుకునేటప్పుడు చక్కగా మిక్సీ చేసుకునే ప్రాబ్లం ఉండదు. అదే 5-6 సార్లు వేస్తారు అనుకోండి మిక్సీ, దాని లైఫ్ పోయిద్ది. అంటే కోర్స్ అలా డైరెక్ట్ కాదు. కాకపోతే తిన్న ప్రతిసారి ఏమవుద్ది, మన బాడీలో షుగర్ పెరుగుద్ది, తర్వాత ఇన్సులిన్ పెరుగుద్ది. అట్లా రోలర్ కోస్టర్ అనమాట. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే మన షుగర్ లెవెల్స్ అంతే ఉంటాయి, నార్మల్గా ఉంటాయి, కానీ ఇన్సులిన్ పెరిగిపోతుంది. ఇన్సులిన్ పెరిగితే నేను చూసాం మనం ఏమేమి ప్రాబ్లంలు వస్తాయని. ఓవర్ వెయిట్ అవుతాం, బెల్లీ ఫ్యాట్ వస్తుంది, ఇవన్నీ. తర్వాత వీటన్నిటి వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏం చెప్పుకున్నానన్నా, కాన్స్టిపేషన్. 2 సార్లు మనం మల విసర్జన చేయలేకపోవటం, గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ, ఆకలి ఉండకపోవటం, గట్ గట్ మైక్రో బ్యాలెన్స్. ఏమన్నా మీరు డయాబెటిక్ పేషెంట్స్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కూడా మన గట్ మైక్రో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. దానివల్ల యాక్చువల్గా మనకి B12 వచ్చి మంచిగా అబ్జర్వ్ అయ్యేది గట్లోనే. ఎప్పుడైతే మనకి ఇది పాడవుద్దో మనకి బి విటమిన్ తగ్గుద్ది అనమాట. మనందరికి కూడా 90% పీపుల్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, డి విటమిన్, B12 తక్కువ ఉంది. కానీ కామెడీ అంటే ఈ 3 టెస్టులు చాలా ప్యాకేజీలు ఉండవు. కనుక మనం టెస్టులు చేయించుకుంటాం, అన్నీ నార్మల్ అనుకుంటాం, కానీ మనం నార్మల్గా ఉండం. కనుక ఈ 10 బ్లడ్ టెస్ట్ నేను మాట్లాడుకున్నా, 10 టెస్ట్లేనని. చూసారా, 10 రాంగ్ హ్యాబిట్స్లో ఒకటి ఉంటే పర్వాలేదా? ఎన్ని ఉండొచ్చు? ఎన్ని అలౌడ్? హలో. జీరో. 0 ఉండాలి. ఇది ఎలాగా? సేమ్. ఎప్పుడు ఏ మిస్టేక్ చేయకూడదు. ఒకటిన్నర కూడా అలవాటు మార్చుకోవాలి. చూడండి మీకు ఎన్ని ఉన్నాయి తెలుసుకొని బయటపడండి అందరూ. నాకు ఎన్ని ఉన్నాయని చెప్పాను మీకు అందరికి? 7 ఉన్నాయి. స్ట్రెస్ లేదు, నిద్రపోయేవాడిని, రోజు ఎక్సర్సైజ్ చేసేవాడిని. మిగతా అన్నిట్లో మిస్టేక్ అనమాట. తెలియదు, నాకు అంత నాలెడ్జ్ లే. కొంత నాలెడ్జ్ ఉన్నా మనకి డిసిప్లిన్ ఉండదు. అందరూ తెలుసు కదా, ఐస్ క్రీమ్ తినకూడదు, ప్రాసెస్ ఫుడ్ తినకూడదు అని, కానీ మనం టెంప్ట్ అయిపోతాం. ఒకటేంటి నాలెడ్జ్ లేకపోవడం, ఒకటి
ఇంకోటి డిసిప్లిన్ లేకపోవటం ఒకటి. ఇదంతా బ్లడ్ టెస్ట్ చెప్పాను కదా, చూసుకోండి ఇక్కడ 2 ప్యాకేజీలు ఉన్నాయి. మన గ్రూప్ కోసం మీరు తయారు చేశారన్నమాట ఆర్తి ల్యాబ్స్ అనే వాళ్ళు. ఈ 10 టెస్టులు 1600 రూపాయలకి అయిపోద్ది. ఇంట్లో హోమ్ కలెక్షన్ కూడా ఉంది, చేయించుకోండి దగ్గర. ఓన్లీ హైదరాబాద్ సిటీ వైజాగ్లో ఉన్నాయి, మిగతా లేదు. కానీ ఇది వచ్చేసి థైరాయిడ్ కేర్, దీనిలో కూడా 3 ప్యాకేజీలు ఉన్నాయి. 1250 రూపాయలు. డబ్బులు లేని వాళ్ళు ఇది చేసుకోండి, సరిపోద్ది. 1250 రూపాయలు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు. కానీ ఈ 10 బ్లడ్ టెస్టులు బయట అడిగితే మీ దగ్గర 3000 4000 కూడా వసూలు చేస్తారు చాలా మంది. తర్వాత ఇది టెనెట్ అని ఒకటి ఉంది కంపెనీ, ఇది బాగా మన ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి ల్యాబ్లు. మీరు కింద ఫోన్ ఉంది, ఫణికుమార్ గారు ఫోన్ చేయండి. ఈ 1599 ప్యాకేజీలో అన్ని టెస్టులు ఉన్నాయి. చూడండి, ఇన్సులిన్ టెస్ట్ దీనిలో ఉంది, దీనిలో డి విటమిన్ B12 ఇందులోనే ఉంది, ఇందులో లేదు. కనుక ఈ 1599 రూపాయలు టెస్ట్ చేయించుకోండి. ఈ ప్యాకేజీలు ఇక్కడే చేసుకొని రూల్ లేదు, మీ ఇష్టం. కాకపోతే ఏ ప్యాకేజీలు అన్నా 10 నెలలు చూసుకోండి. ఏమేమిటి? ఫాస్టింగ్ గ్లూకోజు, HbA1c, లిపిడ్ ప్రొఫైలు, ఫాస్టింగ్ ఇన్సులిన్, విటమిన్ B12, విటమిన్ D, థైరాయిడ్ ప్రొఫైల్ ఫంక్షను, లివర్ ఫంక్షను, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. ఈ 10 టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కూడా చేయించుకోవచ్చు. మా మనవాడు 6 ఏళ్ళు, ఒకటికి ఇంకోటికి 9 ఏళ్ళు. వాళ్ళు US నుండి వచ్చారు. ఐ గాట్ ద టెస్ట్ డన్ నెక్స్ట్ డే. వీఆర్ గోయింగ్ టు చెక్ మా అబ్బాయి గుడి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇందులో 1-2 చేయించుకుంటారు. చెప్పాను కదా నేను ఎగ్జాంపుల్. మీరు ఒక 3 బెడ్రూమ్ హౌస్ కొనేటప్పుడు అన్ని చూడాలా, ఒకటి చూసి వదిలిపోతే పర్వాలేదా? చెప్పండి. అన్ని చూసుకోవాలి. అప్పుడే మనం ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఓకే రూఫ్కి వెళ్ళి పైన చేసుకుంటారు. ఓకే రూఫ్ బాగానే ఉంది, గోడలు బాగానే ఉన్నాయి. కానీ ముందే రూఫ్ చూసుకొని, బోర్డర్ చూసుకొని, మన బాత్రూమ్ చూసుకొని వెళ్ళిపోతే లాభం ఏంటి చెప్పండి? అలానే ఈ 10 బ్లడ్ టెస్ట్లు అనమాట. ఓకే, ఈ 10 బ్లడ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలి చెప్పాను కదా, మీ 10 బ్లడ్ టెస్ట్లు ఎందుకని చూసారు? ఒక్కొక్కరు హెల్త్ ఎలా అంత ఘోరం ఉంది. 8 ఏళ్ళు, 11 ఏళ్ళు వాళ్ళకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? 4-5 ప్రాబ్లంలు ఉన్నాయి ఒక్కొక్కరికి. చూసారా? ఈ అమ్మాయి చూడండి, వర్ష 14 ఏళ్ళ అమ్మాయి, 11.3% HbA1c, అంటే ఆడ్ కేసు. అన్ని చూసారు, 25 ఏళ్ళు ఈ అమ్మాయికి. నందిని ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? చదవండి ఎవరన్నా. నందిని, హలో, ఏమేం ప్రాబ్లం ఉన్నాయి? నంది 25 ఇయర్స్ అమ్మాయికి. చదవండి ఎవరన్నా. 12 kgs ఓవర్ వెయిట్, డిస్లిపిడియా, కొలెస్ట్రాల్, డిస్లిపిడ్, థైరాయిడ్, డయాబెటిస్, లో B12 అండ్ విటమిన్స్, సర్వర్, సివియర్ ఇన్సులిన్ రెస్ట్. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? 10 ప్రాబ్లంలో 1, 2, ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏం రాసింది? 9 ప్రాబ్లంలు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి 9 ప్రాబ్లంలు? 10 బ్యాడ్ హ్యాబిట్స్. ఈ 10లో 1-2 వస్తాయి. ఎంత సివియర్ గా చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. కాఫీ తాగే వాళ్ళు ఉంటారు, రోజుకు ఒక కాఫీ తాగే బ్యాచ్ ఉంటుంది, రోజుకు 4 కాఫీ తాగే వాళ్ళు ఉంటారు. ఈ ప్రాబ్లం 1 ఇయర్ నుండి ఉండొచ్చు, లేదా 10 ఏళ్ళ నుండి ఉండొచ్చు కదా. ఎన్ని సంవత్సరాలు చేస్తే దానివల్ల మన ఎఫెక్ట్ అలా ఉంది. చెప్పాను కదా, ICMR సర్వేలో చూసారా, 68% పీపుల్కి ఓవర్ వెయిట్, 35%కి BP, 90% ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, 81%కి కొలెస్ట్రాల్ ఉంది, 65%కి ఫ్యాటీ లివర్ ఉంది, 27%కి ఏముంది డయాబెటిక్, 81%కి డి విటమిన్ తక్కువ ఉంది. చెప్పాను 140 కోట్ల మందికి 500 కోట్ల ప్రాబ్లంలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు 2-3 ప్రాబ్లంతో ఉన్నారనమాట. ఓవర్ వెయిట్ ఉన్నారు. కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి చూడండి, అందరికి ఉండే కామన్ ప్రాబ్లమ్స్ చదవండి. ఇది హలో, ఓవర్ వెయిట్, ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏమి అన్ని డేటా బేస్ అనమాట. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 700 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి గత 4-5 ఇయర్స్ నుండి. అందరికీ ఇదే ప్రాబ్లం. కారణం ఏంటి? మనకు తెలియని మిస్టేక్ ఏంటి? ఇన్నాళ్ళు మనం అందరం 5-6 సార్లు తింటూ ఏమి లేదులే అనుకుంటున్నాం. నేనేం మాట్లాడుకున్నాం? ఏకబుక్తే ఏం చెప్పాము? ఒక్కసారి తినేమని ఏమంటారు? యోగి అంటారు. మనందరం యోగులు అవన అవసరంలా. నెక్స్ట్ భోగి ఏమంటుంటే మంచిగా ఎంజాయ్ చేయండి లైఫ్. అప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు తినాలా? భోగి అంటే 2 times. 2 సార్లు తింటే మంచిది, 3 సార్లు తింటే ఏమవుతాం? మరి 4-5 సార్లు తినే బ్యాచ్ ఏం చెప్పాలా? మనం అవ్వకూడదు. చూసారా, ఈ స్టాటిస్టిక్ చెప్తుంది చూడండి. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటి, మహారోగులే. ఒక్కొక్కరికి 3-4 ప్రాబ్లంలు ఉన్నాయి.
నాకు ఒకప్పుడు ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయని చెప్పాను మీకు, 8 ప్రాబ్లంలు ఉన్నాయి. అంటే ఏంటి? ఆహా. సరే ఇప్పుడు ఏం చేయాలి చూడండి, మెయిన్ ఇది పట్టుకోండి, రాసుకోండి అందరూ. ఈ 6 పాయింట్లు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఐటెం తయారు చేస్తాం, ఒక డిష్ చేసే దానిలో 6 ఐటెంలు వేయాలి. ఈ 6 ఐటెంలు వేసే దానిలోనే మీ యొక్క టేస్ట్ వస్తుంది. అలానే మన బాడీలో కూడా ఇంపార్టెంట్ 6 ఉన్నాయి. ఏంటవి? చదవండి ఒక్కొక్కళ్ళు. రోజు ఏం చేయాలి? 4 లీటర్ నీళ్లు తాగు. 4 liter ఆ, water. తర్వాత 2 times bowel movement. ఉమ్, 1 hour walk. Stress management. 7 hours night sleep. Eat 2 times when hungry. అంతే. ఈ ఆరిట్లోనే మనం కుంపు చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఐటెం చేయాలనుకోండి, 6 ఐటెంలు కావాలా. ఏం చేస్తారు? కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు, ముందు వెనక వేస్తారు, వెనక ముందు వేస్తారు, ఒకటి వేయరు, ఒకటి చేయరు. అందువల్ల ఇంత ఘోరంగా తయారయ్యాం మనం. ఎందుకంటే ఇంకేమైనా అవసరమా చెప్పండి మన బాడీకి? దీస్ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. ఇందులో ఎయిర్ ఒకటి ఉంది, కానీ మనం దాన్ని పక్కన పెట్టాం. ఎందుకంటే మన ప్రమేయం లేకుండానే ఎయిర్ జరుగుతుందా లేదా? మీ ప్రమేయం, మీ ఎయిర్ కూడా మీరే పీలపాలని చెప్పారు అనుకోండి, మనం ఇన్నాళ్ళు ఉండం. ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకి, లేకపోతే ఈ పాటికి బ్యాండ్ పడిపోయేది మనకందరూ. సో ఈ 4 లీటర్ నీళ్ళు ఎలా తాగాలి? 2 సార్లు మల విసర్జనకి ఎలా వెళ్ళాలి? 1 అవర్ వాక్ చేయమని చెప్తే చాలా మంది, లేదండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మాకు కుదరదు, ఆఫీస్కి వెళ్ళాలా, మేము చాలా బిజీ, బయట ఎండగా ఉంది. మీరు 100 రీజన్లు చెప్పండి. వాకింగ్ చేయకపోతే ఏమవుద్ది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గెట్ ఇన్ టు ప్రాబ్లం. నీళ్ళు సరిగ్గా 4 లీటర్ తాగట్లేదు, మీరు 3 తాగుతున్నారు, 2 తాగుతున్నారు, లేదు తాగే పద్ధతి తెలియదు. 2 సార్లు మల విసర్జన కూడా ఒకసారో లేదో 2 రోజులకు ఒకసారి వెళ్తుంటారు. ఏమవుద్ది? స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడం రాదు, మీకు తెలియట్లా. నిద్ర 7 గంటల పూటల మీరు ఏదైనా ఉండొచ్చు రీజన్, మీకు నిద్ర పట్టపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మన చేతుల్లో ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవి మన చేతిలో ఉన్నాయా? ఎవరన్నా చేస్తే అవుతాయా? మన చేతిలోనే ఉన్నాయి. ఆ, చాలా మంది ఏం చెప్తారంటే వాతావరణం బాగాలేదు, అంత ఫుడ్ అంతా కలుషితం, అవన్నీ మన చేతిలో లేవు, మనం సొంతంగా పండించుకోలేము. కనుక దాన్ని పక్కన పెట్టేయండి. వీళ్ళంతా ట్రై చేయండి, ఆర్గానిక్ కొనుక్కోండి. కానీ మన చేతిలోనే మనం చెయ్యం. మన చేతుల్లో లేని కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం, అది అట్ట చేయాలి, ఇట్ట చేయాలి. ఆయన పక్కన పడేయండి. దీనిలో ఏ ఫుడ్ తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది మీ ఇష్టం. కాకపోతే కొన్నాళ్ళు మీరు ఇది బేసిక్ ఫాలో అవ్వండి. తర్వాత మెల్లిగా డాక్టర్ ఆదిత్య గారు మీకు నేర్పిస్తారు. తర్వాత ఏది న్యూట్రిషియస్ ఫుడ్, తర్వాత ఫాస్టింగ్ ఎలా చేయాలి, అవన్నీ తర్వాత. ముందు ఇదన్నీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూ పోండి, మీరు 1 వీక్ చేసి మీకే తెలుస్తుంది డిఫరెన్స్. మీరు పెట్టాను గ్రూప్లో, విన్నారా వీడియోలు? 2-3 ఎలా ఇంప్రూవ్ అయ్యారు, B12 ఎలా ఇంప్రూవ్ అయ్యారు వాళ్ళు, తర్వాత బీపీ ఎలా పోయింది ఒక ఆమెకి. ఆ, చాలా ఉన్నాయి కేస్ స్టడీస్. అంత ఎవరన్నారు చెప్తారా? ఎవరన్నా? హలో, వినండి, గ్రూప్లో యాక్టివ్గా ఉండండి, గ్రూప్లో పోస్ట్ చేయండి. చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే, నిన్న నైట్ చూసాను ఒక ఆమె ఏదో 4 నట్స్ పెట్టుకొని 2 చిన్న ఫ్రూట్ ముక్కలు పెట్టుకుంది. అది ఏంటంటే ఆ పళ్ళ బిగుని చేయొచ్చు, 2వ రోజు పొద్దున ఆకలేస్తుంది. కష్టం మీద ఉంటే 4 రోజులు చూసి పక్కన పడేస్తాం. అలా చేయమాకండి. తినేది సంతృప్తిగా తినాలి. కంట్రోల్ చేసుకోవటం, ఫలానా ఫుడ్, డిమాకా ఫుడ్ అవన్నీ హెల్ప్ అవుతుంది. తర్వాత బేసిక్గా మీరు సంతృప్తిగా 2 సార్లు హ్యాపీగా తినండి. తినేటప్పుడు బేసిక్గా చేయాల్సింది వైట్ రైస్ ఆపేయండి, రిఫైండ్ ఆయిల్ వాడమాకండి, ఇంట్లో చేసిన ఫుడ్ తినేయండి చక్కగా. తినే ప్రతిసారి ఒక 2 స్పూన్లు, 1 స్పూను నెయ్యి వేసుకోండి. నాన్ వెజిటేరియన్లో అయితే హ్యాపీగా 2 ఆర్గానిక్ ఎగ్స్ పెట్టుకోండి, 2 సార్లు చక్కగా తినండి. వెజిటేరియన్ అయితే బాగా సోప్ గ్రౌండ్నట్ పెట్టుకోండి, అది ప్రోటీన్ అయిపోయింది చక్కగా. ఫ్యాట్ అంటే అద్భుతమైన ఫ్యాట్ ఏంటంటే ఇది, లేదా వేరే క్రూడీలు తెచ్చుకొని పట్టించుకోండి, కోకోనట్ ఆయిల్, లేదా మన వీరమాచినేని గారి దగ్గర దొరుకుద్ది ఆయిల్, 850 రూపాయలు 1 లీటర్. మీరు తయారు చేయించుకోండి, గాడికి వెళ్ళి డైరెక్ట్ పెట్టించుకోండి, హ్యాపీగా చేసుకోండి టేస్ట్గా. చాలా మంది ఏం చెప్తారు, ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా తింటే అదేదో గొప్ప అనుకుంటారు. ఆయిల్ లెస్ ఫుడ్, సాల్ట్ లెస్ అంటారు. టోటలీ రాంగ్. ఆయిల్ లేకుండా మనకి బాడీకి మనకి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తర్వాత చేయండి, ముందు ఇది ఫాలో అవ్వండి. తర్వాత బెస్ట్ డైట్ ఫాలో అవ్వండి. బెస్ట్ డైట్ అంటే ఏంటి చెప్పండి? బెస్ట్ డైట్లో వాడు చెప్తాడు ఐస్ క్రీమ్ తినమని, కూల్ డ్రింక్లు తాగమని, చెప్పండి. చెప్పరండి అందరికి అవన్నీ. తెలిసినాయి అయినా మానేయండి. మిగతా బెస్ట్ డైట్ అంటే ఏంటి? మంచి న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి చెప్పాను కదా, అన్కుక్డ్ ఫుడ్. లేదా చక్కగా బాగా నెయ్యి వేసుకొని మంచిగా ప్రోటీన్ పెట్టుకొని చేయండి.
రాజ్మా కానీ దాల్స్ కానీ పెట్టుకొని తినండి. మనం చేసే మిస్టేక్ ఏంది, ఏదో రసం తాగుతాం, అది లైట్ కొబ్బరి ఇది పెట్టుకుంటాం, ఏదో అంత వైట్ రైస్ వేసుకొని తినేస్తాం, దానిలో మనకి న్యూట్రిషన్ ఉండదు అనమాట. సో మీరు అలా ఇది అంటే ఆడతా పాడతా చేసుకోవచ్చు. ముందు ఇది చేసి స్లోగా మీరు తర్వాత ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వండి. ఒక థర్డ్ వీక్లో మేడం గారు మీకు జ్యూస్ ఫాస్టింగ్ పెడతారు, లేదా మామూలు నార్మల్ వాటర్తో ఫాస్టింగ్ ఎలా ఉండాలి, ఆ తర్వాత మెయింటెనెన్స్ డైట్ అని మేడం గారు చెప్తారు. అవన్నీ అడ్వాన్స్డ్. మీరు ఇది ప్రాక్టీస్ చేయకుండా ఏదో ఒక జస్ట్ సాయంత్రం పూట ఒక కీర ముక్కలు తిన్నాం 6 లోపల తిన్నాం అన్నారు అనుకోండి, మంచిది, 6 లోపల తింటే మంచిదే. కానీ 6 లోపు మీరు ఈ చిన్న క్వాంటిటీ తక్కువ తింటేమో చెప్పండి, నైట్ 10ంటికి ఆకలేస్తుంది. ఓకే, మనం ప్రోగ్రాంలో ఉన్నాం, కంట్రోల్ అవసరం లే, కంట్రోల్ చేసుకుంటా అటు అవసరం లేదు. మళ్ళీ పొద్దున 10ంటితో పొద్దున 7-8 బాగా ఆకలేస్తుంది మీకు. ఒక్కసారి మనం తింటే పులి ఎన్నిసార్లు తింటాం చెప్పండి, ఒకేసారి అలా హ్యాపీగా. ఆకలిసినప్పుడు వాటర్ తాగొచ్చండి, అయ్యో భలేవాళ్ళే, వాటర్ ఎప్పుడైనా వాటర్ తాగి వాటర్ మధ్య ఆకలి కంట్రోల్ చేసుకోవడానికి. ఫస్ట్ కంట్రోల్ ఎందుకు చేసుకుంటారంటే మీరు సరిగ్గా తినలా, మీరు సరైన క్వాంటిటీ తినలేదు, సరైన కాంబినేషన్ తినలేదు. ఇప్పుడు 4 ఇడ్లీలు తినాలనుకోండి, వితిన్ 1 అవర్లో అదంతా అరిగిపోయింది. మనందరం అనుకుంటే ఇడ్లీ బెస్ట్ ఫుడ్ అనుకుంటాం, కానీ ఇడ్లీ ఇస్ ద వర్స్ట్ ఫుడ్. ఇడ్లీ తినటం వల్లే మన వాళ్ళందరికీ డయాబెటిక్ రావడానికి ఒక మెయిన్ కారణం. ఎందుకు తింటాం ఇడ్లీ చెప్పండి, దానిలో సాల్ట్ లేదు, కుక్ చేయట్లేదు అనుకుంటాం. నో, ఇట్ ఈస్ నాట్. ఇట్స్ బేసికలీ టోటల్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినాలండి మరి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మేము మార్నింగ్ కాఫీ టీలు తాగమండి. నేను తాగను. ఒక రాగి జావ ఒకటి తాగుతాను ఒక నిమిషం మేడం, మీరు రాగి జావ తాగుతారు. ఇప్పుడు మీరు దేవుడు ఇచ్చిన డైట్ తిన్నారు. వినండి చెప్పి పాయింట్ వినండి. మీరు ఏదైనా చేయండి, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు మీకు డయాబెటిక్. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు ఆ హెల్త్ స్కోర్ 10లో చెక్ చేసుకోండి. మీరు ఇందాక చూసాం కదా అందరికి ఎన్ని డిజార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగుందంటే ఏంటి, మనం చేసేది కరెక్ట్. నేను ఏదైనా చేస్తున్నా, కానీ ఇప్పుడు చూస్తే నాకు డయాబెటిక్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నాను, ఏదో కొలెస్ట్రాల్ ఉంది, లేదా మన ఫ్యాటీలో ఉంది అంటే ఏంటి, మనం చేసేది పని అవ్వట్లేదు. మీకు పని అవ్వట్లేదు, ఏదో వాడికి అయ్యి మాకు అనవసరం, ఎవడు చేసేది అది మనకు అనవసరం. మీ సంగతి ఏంటి, మీరు ప్రస్తుతం మీ హెల్త్ స్కోర్ ఎలా ఉంది, హెల్త్ స్కోర్ అని చూసాం కదా, మనం ఏం చూసాము, నార్మల్ వెయిట్ ఉండాలి, తర్వాత మన పొట్ట ఓవర్ లార్జ్ వెయిట్ సైజ్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండాలి. మన నార్మల్ అంటే మళ్ళీ అక్కడ చూడండి ఆప్టిమల్గా ఉండాలి. మీ అబ్బాయి పాస్ అయ్యాడు, 35 మార్కులతో పాస్ అయ్యాడు మీ అబ్బాయి, ఇంకో పక్కవాడు పిల్లవాడు వాడు పాస్ అయ్యాడు, కానీ వాడికి ర్యాంక్ వచ్చింది. అట్లా అనమాట. సమ్ ఆఫ్ ద మార్కర్స్ ఆర్ నార్మల్ రేంజ్ అనేది టూ లార్జ్ అనమాట, కనుక మనం ఆప్టిమల్లో ఉండాలి. సో ఈ 4 లీటర్ నీళ్ళు ఎలా తాగాలి, 2 సార్లు మనోవిసర్జన ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. ఇది ఎలా నేర్చుకుంటాం చూద్దాం. ఇది దీనిలో ఏమైనా డౌట్ ఉందా మీకు చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయకుండా మీరు ఏది చేసినా ఉపయోగం లేదు. లేదు సార్, మేము 1 లీటర్ నీళ్ళు తాగుతాం, 2 లీటర్ తాగుతాం, మాకు తాగే తెలీదు, 2 సార్లు వెళ్ళట్లేదు, మేము ఒకసారి వెళ్ళగలుగుతున్నాం, వాకింగ్ కుదరట్లేదు మాకు, స్ట్రెస్ పర్వాలేదు సార్, నిద్ర పర్లేదు అని 3 సార్లు 4 సార్లు తింటున్నాం అంటే ఏం పని చేయదు. మీరు ఏ డైట్ ఫాలో అయినా ఏ చేసినా దానికి మీకు యూజ్ అవ్వదు. అంటే ఇవన్నీ ఏదైనా వాటర్ తగ్గించినా ప్రాబ్లమే, నీ బౌల్ మూమెంట్ లేకపోయినా ప్రాబ్లమే, ఎక్సర్సైజ్ చేయకపోయినా ప్రాబ్లమే. మనకి సార్ ఇది ఆ, వాకింగ్ ఒకటేసారి 1 అవర్ చేయడం కుదరదు అనుకోండి, అంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా చూడండి, చేసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే ఒకటి మీకు కుదరట్లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అద్భుతంగా పప్పుచారు చేస్తుంటారు, మీ పప్పుచారు తినడానికి మీ గెస్ట్లో 10 మంది వస్తారు మీ ఇంటికి, మీరు తయారు చేస్తున్నారు, ఆ రోజు అంతా రెడీగా అయిపోతుంది, కానీ లాస్ట్లో ఉప్పు వేసే టైంకి డబ్బా కనపడలా, ఏం చేస్తారు చెప్పండి మీరు, ఎతికిన కనపడలా, మర్చిపోతాం, ఆ? వేయడం మర్చిపోతాం. ఇంకా రేటు మర్చిపోవడం కాదండి, మీకు తెలిసేయాలి, మీరు పండితులు ఎలాగోలా తెలియవాళ్ళు. కష్టపడి షాప్ లేదు, వెళ్ళినా ఇంట్లో తెచ్చి కనపడుతున్నాడు, వేస్తామండి, రెగ్యులర్ పెట్టుకునే డబ్బా కనపడలా. షాప్కి వెళ్ళి తెచ్చుకుని వేస్తాం. వెతుకుతామండి. అంతేగాని మేము 30 ఏళ్ళ నుండి ఉప్పు వేస్తున్నాంలే, ఒకరోజు అయిపోతే ఏమవుతుంది అనుకుంటే అవ్వదు అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ప్రాబ్లం ఏంటి, ఎతుకుతారు వేస్తారు, మాకు కుదరట్లేదు, వాకింగ్ చేయడానికి కుదరట్లేదు అంటే కుదరకపోతే మీకు బ్యాండ్ పడుద్ది. ఆల్టర్నేట్ ఏంటి, అంత దొరకలేదు, యాక్చువల్గా 2 స్పూన్లు వేయాలి, కానీ హాఫ్ 1 స్పూన్ దొరికింది, వేయండి, 1 స్పూన్ వేయండి, హాఫ్ టేస్టే వస్తుంది.
ఇప్పుడు మీకు వాకింగ్ కుదరలేదు చేయమాకండి, తర్వాత దాని ఎఫెక్ట్ మీ మీద పడుద్ది. ఏదైనా అంతే. ఇక్కడ ఏంటంటే పప్పులో ఉప్పు కనపడకపోతే ఎదుక్కొని తెచ్చుకుంటాం, పక్కన అడుక్కుంటాం. ఎందుకంటే ఆ రోజుకి దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా తెలిసిపోయింది. కానీ మనకు దేవుడు ఇచ్చిన అద్భుత వరం ఏంటంటే మనకి ఏం అవ్వదు, వాకింగ్ చేయమాకండి ఏం అవ్వదు. ఒకరోజు కాదు, సంవత్సరాల తరబడి పోయినా అంత పెద్దగా ప్రాబ్లం రాదు, మెల్లిగా వస్తుంది. నిద్ర పట్టలేదు ఏం అవ్వదు. కనుక మనకు ఆ ధైర్యం అనమాట, ఏం అవ్వట్లేదు అని ఒక ధైర్యం. అవునా కదా? హలో, నాకు చెయ్యను అనట్లేదండి. మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ డోంట్ అన్ టేక్ అవర్. మీ రాంగ్, మిమ్మల్ని అంటలేదు మేడం, జనరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీ విషయం కాదు. అంటే నా క్వశ్చన్ అండి, మీ ఇప్పుడు తర్వాత డిస్కస్ ఒకటేసారి చేయండి సెపరేట్ గా, వినండి. మీ స్పెసిఫిక్ పాయింట్ నా తర్వాత డిస్కస్ చేయండి. బేసిక్ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు కుదరట్లేదు మీకు, మీ మీ విషయాలు మీకుంటే మీ ఎన్ని కిలోమీటర్స్ చేయాలండి వాకింగ్? ఏమంటారు? వాకింగ్ అండి హ్మ్. కిలోమీటర్స్, ఒక 2 కిలోమీటర్స్ అలా అని చెప్తారు కదండి మీరు ఎక్కడ లెక్కలు. లెక్కేస్తారు చెప్పండి. మీరు చెప్పారు అనుకోండి 2 కిలోమీటర్స్, మీరు టేప్ తీసుకెళ్తారా? అంటే ఇప్పుడు అన్ని వాచెస్ వచ్చేసినాయి వినండి కదండి. వినండి ఇవన్నీ వినండి. మీరు 1 అవర్ చక్కగా నడవండి. ఆ తర్వాత కొంచెం స్పీడ్ పెంచుకోండి చాలు. ఇంత అవసరం ఇదంతా మళ్ళీ పిహెచ్డి అది వాచ్లు పెట్టుకొని తిరగడం అన్ని తర్వాత చూద్దాం. ముందు బేసిక్ 1 అవర్ కంపల్సరీగా. ఇంట్లో 5ంటికి బయలుదేరాలి, 6ంటికి 2ంటికి సాయంత్రం, పొద్దున వాట్ ఎవర్ టైం. ఓకే, ఇది బేసిక్స్ అర్థం చేసుకోండి. గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ యూర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కంపల్సరీగా చేయాలా లేదా? చేయాలి. ఇవి చేయకుండా మేము జుంబాలో చేరాం, మెడిటేషన్ చేరాం, ఆ డైట్ ఫాలో అవుతున్నాం, మంత్రి గారి డైట్ ఫాలో అవుతున్నాం, మేము ఆయన ఫాలోవర్లు. మీరు ఫాలోవర్ లాభం ఏంటి? ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు మీ హెల్త్ సరిగ్గా లేదంటే ఏంటి? ఆయన చెప్పింది తప్పంట్లా, మనలో అవగాహన ఉండదు. ఇప్పుడు నేను ఇంత చెప్తుంటాను, కొంతమంది ఇంప్రూవ్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఇప్పుడు చూడండి, ఎవరైతే అన్ని చేస్తారో, కరెక్ట్గా చేస్తారో, వాడు చేసినటువంటి డిష్ ఏదైనా బాగా టేస్ట్గా వస్తుంది. అది రాలేదు, ఇది ఒక స్కిల్ అనమాట. అవునా కదా? ఇప్పుడు మీరు బాగా చేసే డిష్ ఉంది, వేరే వేరే ఐటమ్ చేయమన్నారు అనుకోండి, ఏదో మలై కోఫ్తా, మీరు తొందరగా చేస్తే రాదు. ఎందుకంటే మీకు దానిలో ఎక్స్పీరియన్స్ లేదు, దానిలో మీకు కరెక్ట్ ఐడియా లే. అది కొంచెం 4-5 రోజులు చేసి మంచిగా చేస్తే మీరు కూడా పండితులు అయిపోతారు దానిలో కూడా. ఇది కూడా అంతే, ఇందులో అన్ని చేస్తున్నారు లేదా, అది దినచర్య అని చెప్తున్నాను కదా, 10 డైలీ హ్యాబిట్స్ దినచర్య. ఏం చేయాలి చూద్దాం ఇప్పుడు. ఇది ప్రొసీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం మనం. చూడండి, నిద్ర లేచిన వెంటనే చూడండి మన పొట్ట ఎలా ఉంటుందో చూడండి. లోపల లార్జ్ ఇంటెస్ట్, ఇది పొట్ట, చిన్న ప్రేగులు, ఇది పెద్ద ప్రేగు. పెద్ద ప్రేగులో ఇక్కడ నుండి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇట్లా వెళ్తాయి, అబ్జర్వ్ అయ్యి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చే లోపల అది స్టూల్స్ లాగా తయారవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం పొద్దున్నే లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగుతామో, అప్పుడు ఏమవుతుంది, మనసు పొట్ట మీద పెట్టుకోగానే ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు. ఆ టైంలో వేరే పనులు ఏం పెట్టుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్లీ లేడీస్ చేసే మిస్టేక్ ఏంటంటే పొద్దు లేవగానే ఏదో వంటకు రెడీ అవ్వడం, పిల్లలు లేపడం చేస్తారు, ఇది విషయం పట్టించుకోరు. కనుక వాళ్ళకి కొంచెం మలబద్ధకం వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నీళ్లు తాగుతామో లోపల ఒక స్ప్లింటర్ ఉంటుంది అనమాట, వాల్వ్ లాగా. దాని మీద ప్రెషర్ అయ్యి అది ఓపెన్ అయిపోయింది. అప్పుడే మనకు అర్జెంట్ అనిపిస్తుంది అనమాట, పరిగెత్తాలనిపిస్తుంది బాత్రూంలోకి. సపోజ్ ఆ టైంలో బాత్రూమ్ ఎవరైనా లోపల ఉన్నారనుకోండి, ఒకటే బాత్రూమ్, ఏమవుతుంది, కంట్రోల్ ఉంటుందా లేదా? మనకి ఒక ఎక్స్టర్నల్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఒక ఎక్స్టర్నల్ కంట్రోల్. మనం అనుకుంటే వెళ్ళకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, టాయిలెట్ వెళ్ళకుండా. కనుక మనం ఏం చేయాలి, ఆ టైంలో వేరే పనులు పడితే రాదు. ఆ టైంలో మనం మొబైల్ చూస్తామో, ఏదో పేపర్ చూస్తామో, ఏదో టీవీలో ఏదో రీల్స్ చూస్తున్నాం అనుకోండి, నీళ్ళు తాగినా ఒక్కొక్కసారి టాయిలెట్ రాదు. కారణం మన మనసు ఇక్కడ లేదు. తర్వాత దీన్ని చక్కగా ఇట్లా వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఒక స్టూల్ లాంటిది కొనుక్కోండి, ఇట్లాంటిది ఈ హైట్లో. ఇలా కూర్చుంటే మంచిగా బాత్రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, గేమ్ చేయండి, ఏదో మీ ఇష్టం. ఎప్పుడు వెళ్ళాలి? ఓన్లీ ఫస్ట్ బౌల్ మూమెంట్ అయ్యాక. చాలా మంది ఏంటంటే పొద్దున్న కాఫీ తాగి వెళ్ళిపోతారు వాకింగ్కి. ఒక అరగంట గంట వాకింగ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ కూర్చొని కాఫీ తాగి అది పేపర్ పట్టుకొని ట్రై చేస్తారు అనమాట. ఇవన్నీ కుదరదు. ఫస్ట్ నీళ్లు తాగి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వాకింగ్కి వెళ్ళండి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత ఇంటికి వచ్చి ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. నీట్ అంటే ఏం తెలుసా? నెట్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. 1 అవర్ వాకింగ్ చేయడం కాకుండా రోజంతట్లో కూడా మనం యాక్టివ్గా ఉండాలి. వీలైనంత వరకు నిలబడటం, కూర్చోవటం, మెట్ల మీద దిగటం. ఊరకు మనం 1 అవర్ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ అంతా సోఫాలో కూర్చోకూడదు. తర్వాత కుదిరితే మీరు చెప్పులు లేకుండా గ్రాస్లో నడవండి, మంచిది. అది సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్ చేస్తే మంచిది. మీకు ఒక్కోసారి ఇంట్లో లేడీస్కి బయటకి వెళ్తారు, పొద్దున్నే కుదరదు. వాళ్ళు ఏం చేయాలి, ఇంట్లో పనులు చేసుకోండి, వంట పనులు చేసి పిల్లల్ని అందరూ పంపించేయండి. ఇలా లోపు 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ తాగండి నీళ్లు 1 లీటర్. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే
మళ్ళీ రెండోసారి టాయిలెట్ వెళ్తాం అనమాట. ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇందులో? 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు ఎప్పుడు లోపు చేసుకోవచ్చు? బిఫోర్ ఆఫీస్కి వెళ్ళే లోపు ఇవన్నీ అయిపోతాయి అనమాట. ఒక 8, 9 o'clock లోపు ఇవన్నీ ముగించుకోవాలా. ఇది కష్టమే ఈజీయా చెప్పండి? 5 పాయింట్ చేయటంలో. మీ ఇంటికి గెస్ట్లు వచ్చారు, మీకు ఏమైనా ప్రాబ్లం అయి చేయడానికి? ఇది మన ఫోకస్గా ఉండాలి. నేను వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ టు యుఎస్ ఫ్రమ్ ఇండియా నుండి, మాకు 21 hours ఫ్లైట్ జర్నీ అనమాట. ఐ కెన్ డూ ఆల్ దిస్ 5 ఈజీలీ. మనసుంటే మార్గం ఉంటుంది. చాలా మందిని అడిగితే చెప్తారు, మా ఇంట్లో గెస్ట్ వచ్చారు సార్, టూర్ వెళ్ళాం సార్, అది చేసాం ఇది చేసాం సార్, అంత కుదరట్లేదు సార్. ఇవి చాలా, ఇవి 5 పాయింట్లు ఇంపార్టెంట్. ఇదే కష్టం ఇది. హలో, ఏం చేసాం ఈ లోపు చూడండి. 2 సార్లుగా 1.5 hour గ్యాప్లో 1 లీటర్ తాగాము. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాము, వాకింగ్కి వెళ్ళేసాం. 5 పాయింట్లు, 5 పాయింట్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి చూడండి. ఫుడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏజ్, తర్వాత మగ ఆడ వాళ్ళ జీన్స్, బిఎంఐ, వెయిట్ ఎంత ఉన్నారు, బ్లడ్ రిపోర్ట్లు, దాన్ని బట్టి మన డైట్ ఉంటుంది. డైట్ ఎలా ఉంటుందంటే మన ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి. ఒకళ్ళు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు? ఇది ఎట్లాగంటే ఒక ఒక 3 పేషెంట్కి ఒకే ప్రాబ్లంకి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. అందరికి తెలుసా విషయం? అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 పిల్లలు, ఒక అడల్ట్స్ ప్రీవియస్ నైట్ బాత్రూంలో జారిపడ్డారు. ఆ నైట్ వాళ్ళకి వేరే వేరే ప్లేస్లు, మనకు తెలియదు ఎవరు వచ్చారు, పాపం కాలు దెబ్బ తగిలింది, పడుకున్నారు, నిద్రపోయారు, ఏం ప్రాబ్లం లేదు. పొద్దున్నే లేకపోయినా కాలు నొప్పేస్తుంది వాళ్ళకి. డాక్టర్ దగ్గరికి వచ్చారు, మీరు డాక్టర్, మీ దగ్గరికి వచ్చారు, ముగ్గురు ఒకే ట్రీట్మెంట్, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు చెప్పండి? హలో, డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? బేస్డ్ ఆన్ వాళ్ళు దేని బట్టి సార్ వాళ్ళు వేరే ఆ? వేరే ట్రీట్మెంట్. చెప్పండి, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? వాళ్ళ కండిషన్ బట్టి. కండిషన్ ఏముందంటే, అందరూ కమల పిల్లలు ఉన్నారు, అందరూ 25 ఏళ్ళు, హెల్త్ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి, అందరూ అంటారు మెరికల్లాగా ఉన్నారు. కానీ రాత్రి పడ్డారు బాత్రూంలో, పొద్దున్న వచ్చారు, అందరికి చెయ్యి, మీరు డాక్టర్ కనుక చెయ్యి మోకాల కింద నొక్కితే అందరు కుయ్యమ్మరు అంటున్నారు, అందరికి అక్కడే నొప్పి, అదే అట్లానే పడ్డారు, కానీ అందరూ సేమ్ వెయిట్ ఉన్నారు. ఏం చేస్తారు? ఎవరి ఇదని బట్టి వాళ్ళు వస్తారు. ఇవన్నీ థీరీలు కాదండి, పిహెచ్డి. మీరు డాక్టర్, ఏం చేస్తారు చెప్పండి? వచ్చాడు మీ దగ్గరికి, ఏం చేస్తారు ట్రీట్మెంట్? ఎక్స్రే తీయమంటారు ముందండి. ఎక్స్రే ఆ? తీయమంటారు సార్. ముందు ఎక్స్రే తీయమంటారు. ఎక్స్రే తీయమంటారు. వెరీ గుడ్, ఎక్స్రే తీశారు. ఏబిసి 3 పేషెంట్ ఉన్నారు. పేషెంట్ ఏ చూస్తే ఏం క్రాక్ లేదు. ఓకే, వాడికి ఏదైనా మజిల్ పట్టుకుందని ఏం చేస్తారు? ఒక 2 గుడ్డ ఒకటి ఉంటుంది కదా, పట్టి అది వేసేసి పంపిస్తారు. జాగ్రత్త బాబు, కాలు కింద పెట్టమాకు, కాలు కర్ర పెట్టి పంపించేస్తాం, 4 రోజులు కాలు కింద పెట్టమాకని పంపించాం. రెండోడు చూస్తే లైట్ క్రాక్ కనపడుతుంది, ఏం చేస్తారు? లైట్ క్రాక్ అయితే బ్యాండేజ్ సిమెంట్ కట్టి బ్యాండేజ్ కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిండి అదే. కట్టేసి సంకలో కర్ర పెట్టి 4 వారాలు కాలు కింద పెట్టకూడదు అని పంపిస్తాం. పేషెంట్ సి, వాడు కొంచెం పెద్ద క్రాక్ కనపడుతుంది, అప్పుడేం చేస్తాం? సిమెంట్ కట్టేస్తారు. సిమెంట్ కట్టేస్తారు. ఆల్రెడీ వేసారండి పెద్ద క్రాక్, 2 సర్జరీ సర్జరీ. ఆపరేషన్ చేస్తారు. సర్జరీ చేస్తారు సార్. ఆపరేషన్ చేసి ప్లేట్ వేసి నట్టు బోల్డ్ వేస్తారు, అవునా? ప్లేట్లు బోట్లు వేసి ఆ. ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఎలా జరిగింది? ముగ్గురు అందరికి నట్ బోల్డ్ వేస్తే పర్వాలేదా? అవసరం లేదు. అందరికీ ఆహా, ఎవరి అందరికి కూడా ఎర్ర కట్టేసి పంపిస్తే ఓకేనా? కాదు, ఇలాగేనమాట. ఇప్పుడు మీ అందరు కూడా డైట్ ప్లాన్ అనగానే అందరూ అలా కాకుండా, ఇప్పుడు మీ కండిషన్ తెలవాలంటే ఏం చేయాలి చెప్పండి? మేము డైట్ ఫాలో అవ్వాలి. ఆహాహా, మీకు ఇప్పుడు ఎక్స్రే తీయమన్నారు అక్కడ, ఇప్పుడు మీకు ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ డయాబెటిక్ ఉందనుకోండి, పొద్దున్నే వాళ్ళు హానీ వాటర్ తాగుతున్నారు, మంచిది కాదు. ఫ్రూట్స్ తింటే మంచిది కాదు, అవునా కదా? అవునండి. అలాగే అనమాట. ఒక్కొక్క కేస్ అంటే దిస్ ఈజ్ వేర్ డాక్టర్ గారు మీకు హెల్ప్ చేస్తారు. అందరూ ఒకే గుర్రాన్ని గాడిదని ఒకేసారి కట్టేయకూడదు, తెలుసు కదా ఆ విషయం. ఆ. గుర్రమే గాడిదే. అంటే కంటెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లం బట్టి సొల్యూషన్. సో ఏం చేయాలి నెక్స్ట్? బేసిక్, ఇది మనం చెప్పేది బేసిక్. మీరు ఏం చేయొచ్చు అంటే, రోజులో ఏం చెప్పాం మనం? 2 సార్లు తినమంటున్నాం, అర్థమైందా? అవునండి. మీరు అందరినీ భోగులు చేస్తున్నాను. మీరు నాటి యోగి, నాటి రోగి. యోగి అంటే చాలా కష్టం కదా, ఒకసారి తినడం చేసే కష్టమా చెప్పండి? హలో అండి. ఒక్కసారి తినమంటే ఓకేనా మీకు? కష్టం కదా అది, మేనేజ్ అవ్వడం.
అవునండి, అవునండి. అదే ఇట్లా 3 రెండు సార్లు తింటే ఆల్రెడీ మనం 3 సార్లు తిని రోగులు అయ్యాం, అవునా కదా? అవునండి, అవునండి. ఇప్పుడు ఏంటి రెండింటి బ్యాలెన్స్ ఇది 2 సార్లు తింటాం. ఈ 2 సార్లు తినేటప్పుడు ఎలా తినాలి? సంతృప్తిగా తినాలి, గుర్తుపెట్టుకోండి. అవునండి. తగ్గించి తినే ప్లాన్ లేదు. మీరేం బీభత్సంగా ఏదో 2 క్యారెట్ ముక్కలు, ఒక కీర దోసకాయ ముక్క పెట్టుకొని తినాల్సిన పని లేదు. ఓకే, చక్కగా మీరు సంతృప్తిగా తినండి. 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తాగకూడదు. బటర్ మిల్క్ తీసుకోవచ్చు, నీళ్లు తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. బటర్ మిల్క్ మంచిది, తీసుకోవచ్చు. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా ఫుడ్డే, దానివల్ల ఇన్సులిన్ పెరుగుద్ది. నీళ్లు మరి రైస్ తో పాటు ఫ్రూట్స్ మిక్స్ చేయొద్దన్నారు కదా, మరి ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవచ్చండి? వద్దాం వద్దాం వద్దాం, అది పేజీకి వెళ్దాం తర్వాత పెళ్లిగా, ఇది ఫినిష్ చేద్దాం. నీళ్లు ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. ఇది చదవండి అందరూ. నీళ్లు ఎన్నో తాగే పాయింట్ అండి? పద్ధతి. Water input should not be put in stomach at one time. ఆ, Don't ఇది drink water 20 minutes before eating food, while Before eating, eating. and until 2 hours after ఆ, eating food. చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు తక్కువ తాగేవాడిని, తాగే పద్ధతి తెలియలేదు. దానివల్ల నాకు కిడ్నీ స్టోన్ నుంచి 2 సార్లు అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. సో ఒకవేళ గొంతు పట్టుకుంటే గుక్క 2 గుక్కలు తాగండి, అదేం ప్రాబ్లం లే. కాకపోతే ఇది ప్రాసెస్. ఇప్పుడు ఏమైంది, మనం 2 సార్లు తిన్నాం, తర్వాత ఏం చేస్తాం చూడండి. నెక్స్ట్ ఇది చదవండి. Drink balance 2 liters water in installments between 2 meals. ఆల్రెడీ 1 లీటర్ పొద్దున్న తాగి టాయిలెట్ వెళ్ళాం, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి వచ్చి మళ్ళీ 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళాం. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? నీళ్ళు తాగాల్సినవి 2 ఉన్నాయి. ఆ 2 లీటర్లు ఎలా తాగాలి? ఫస్ట్ మీల్ అయినటువంటి 2 అవర్స్ దగ్గర నుండి రెండో మీల్ హాఫ్ అన్ అవర్ వరకు మధ్యలో అప్పుడో గ్లాస్ చెప్పడం 2 లీటర్లు ఫినిష్ చేయాలి. జనాలు చాలా మంది ఏం చెప్తారంటే, సార్ ఇంతకుముందు తక్కువ తాగేవాడు, ఇప్పుడు బాగా తాగుతున్నాం, ఎక్కువ తాగుతున్నాం, ఇవన్నీ కాదు డైలాగులు. ఇంతకుముందు నేను 2 లీటర్లు తాగేవాడిని, ఇప్పుడు 4 తాగుతున్నాం, 3.5 తాగుతున్నాం సార్, 4 అవుతాం. అది ప్లాన్. ఓకే, చూడండి. ఏ ఫుడ్ తీసుకోవచ్చు? వీలైనంత వరకు మల్టీగ్రేన్ చపాతీ పెట్టుకోండి, కూరలు ఏదైనా పెట్టుకోండి, చక్కగా కర్డ్స్ పెట్టుకోండి, చక్కగా తినండి. దిస్ ఇస్ బేసిక్ డైట్ అనమాట. ఓకే, ఇది చూడండి. రెండోసారి అన్కుక్డ్ మీల్ చెప్పారు కదా, మీరు అడిగారు కదా మేడం, ఫ్రూట్స్ ఎప్పుడు తినాలని. ఒకసారి కుక్ మీల్ తినండి, ఇంకొకసారి అన్కుక్డ్ మీల్. దీనిలో ఏమేమి ఉన్నాయి చూసారా? సోక్డ్ బాదాం, సోక్డ్ గ్రౌండ్ నట్, తర్వాత డేట్స్ ఉన్నాయి, కొబ్బరి ఉంది, సీజనల్ ఫ్రూట్స్, పప్పాయి, బనానా, తర్వాత ఆరెంజ్, తర్వాత పైనాపిల్, తర్వాత పోమిగ్రేనేట్ విత్తనాలు. మీ ఇష్టం, ఇవన్నీ వేసుకోవాలని అవసరం లేదు, మీరు వేసుకోండి. తర్వాత ఇవి ఇవి వచ్చేసి మొలకలు అనమాట. ఇవి సంతృప్తిగా తినండి మీరు. మీరు ఎంత ఇప్పుడు ఇది ఫస్ట్ సారి తింటా మీ ఇష్టం, లేదా సెకండ్ సారి తింటా. సెకండ్ టైం తింటే ఏంటంటే కొంచెం మనం ఫ్రీ అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంట్లో కిచెన్లో బీభత్సంగా డిఫరెంట్ డిఫరెంట్ డిష్లు చేస్తున్నారో వాళ్ళలో డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు వస్తాయి. ఎంత తక్కువ కిచెన్లో స్పెండ్ చేస్తే అంత మంచిది అనమాట. పొద్దున్న చేసేయండి అందరికి ఫుడ్, హాట్గా పొద్దున్న తినేయండి. సాయంత్రం పూట కుదిరితే స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తింటే మంచిది అనమాట. ఇది తినేది కూడా సంతృప్తిగా తినాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంది ఈ ప్లేటు? హలో, మనం అనుకోవచ్చు ఇన్ని తినగలవా అని, తినండి. Full గా ఉంది. తర్వాత ఆ, అవసరమైతే ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్ అంటే వెజిటబుల్ జ్యూస్ తాగండి. ఆ తర్వాత ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు తినాల్సిన ఫుడ్ చూడండి. ఇందాక చెప్పాను కదా, ఇది ఏంటంటే నార్మల్ కట్ అనమాట. ఇది వచ్చేసి పిండి కట్ లాగా మంచి ఇంప్రూవ్ అవడానికి 2 వేస్తే. ఇదేంటి? సర్జరీ. ఈ టైప్ ఫుడ్ వచ్చి సర్జరీ లాగా అనమాట. ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో, మీ అందరికీ తెలుసు వీరమాచినేని గారి డైట్ అంటే అంత బీభత్సం అవసరం లేదు. చక్కగా ఈ హాఫ్ ఫ్రైడ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ కానీ తినండి, కర్డ్స్ తినండి, పనీర్ ఫ్రై తినండి, కూరలు అన్ని సలాడ్స్ పెట్టుకోండి చక్కగా. దీనివల్ల మన షుగర్స్ బాగా అద్భుతంగా కంట్రోల్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈషా లెట్ గో యాటిట్యూడ్. తెలుసా ఇది అంటే ఏంటి? లెట్ గో యాటిట్యూడ్ అంటే ఒక అద్భుతమైన పదం తెలుగులో ఉంది, పోనీలే. వాడు మనం తిట్టాడు, పోనీలే. ఆ పోనీయకుండా పట్టుకుంటే ఏమవుతుంది? ఫైటింగ్ అవుతుంది. సో ఇది మీరు నేర్చుకున్న తర్వాత ఈ ట్రిపుల్ ఏ అంటే ఏంటి? ఒక రిలేషన్షిప్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక పర్సన్ నచ్చలేదు, ఒక ఫ్రెండ్ మీకు మిమ్మల్ని బాగా మీరు మీతో కొంచెం గొడవ పడుతుంటాడు, మీకు హ్యాపీగా లేరు అనుకోండి. ఏం చేయొచ్చు? మనం వాడిని పోరాని వాడిని పట్టించుకోకుండా వదిలేసేయచ్చు. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వదిలేయలేం కదా, మన స్పౌస్ కానీ, మన పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, రిలేటివ్స్ కానీ వదులుకోలేము. అప్పుడు ఏం చేయాలి? ఎలా మనం వాళ్ళతో మేనేజ్ చేయాలంటే 3A ప్రిన్సిపల్ అనమాట. ఫస్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయటం. ఓకే, ఈ మనిషి ఇలానే ఉంటాడు, ఈయన ఇలానే మాట్లాడతాడు, ఈయన ఇలానే ప్రవర్తిస్తాడు అనేది ఒక యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? అడ్జస్ట్ అవుతుండాలి మనం, ఆయనతో అడ్జస్ట్ అవుతుండాలి అనమాట. తర్వాత ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎప్రిసియేషన్ అనేది ఒక క్వాలిటీ.
అంతమ్మా ఎన్నిసార్లు మనం అప్రిషియేట్ చేస్తాం, చెయ్యం, మనం మనసులో అనుకుంటాం బాగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు, కానీ మనం చెప్పం. ఎప్పుడైతే మనం అప్రిషియేట్ చేస్తామో మీరు హ్యాపీ ఫీల్ అవుతారు లేదా మిమ్మల్ని ఎవరిని అప్రిషియేట్ చేస్తే? హలో. ఫీల్ అవుతాం. ఆ, అలా మనం ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారా డైలీ చూడండి. ఇదొక స్కిల్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లోనే మీ పిల్లోడిని కానీ, మీ హస్బెండ్ కానీ, తర్వాత మీ పేరెంట్స్ కానీ ఒక మంచి పని చేశారనుకోండి, వాళ్ళకి చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయండి. కొందరు ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళు అద్భుతంగా ఇల్లు సర్దుకొని ఉంటుంది, చెప్పండి ఆ విషయం, సూపర్, మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మేడం, వెరీ నైస్ అన్నారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏం చేస్తాం, చూసి కూడా ఏం మాట్లాడం, సైలెంట్గా వెళ్ళిపోతాం. ఎవరిని ఇంట్లో ఏదైనా మంచి ఫుడ్ పెట్టారనుకోండి, చెప్పండి మీకు నచ్చితే, చాలా బాగా చేశారు మేడం, అద్భుతంగా చేశారు, ఎలా చేశారు, హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి, ఎవరైనా మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళే హ్యాపీ అవ్వరు, మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, అవునా కదా? సో అప్రిసియేషన్ వల్ల డబుల్ బెనిఫిట్ అనమాట. వాళ్ళకి మనం అప్రిషియేట్ చేసినట్టు అవుతుంది, మన రిలేషన్షిప్ మంచిగా అవుతుంది, ప్లస్ మీరు కూడా హ్యాపీ అవుతారు అనమాట. ఓకే, తర్వాత హ్యాపీ హార్మోన్స్. చూసారా హ్యాపీ హార్మోన్స్ ఎలా వస్తాయి మన బాడీలో? మనం అనుకుంటున్నాం ఇందాక, చూడండి, డోపమైన్. మంచిగా ఏదైనా పని చేసామనుకోండి, మనమే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మనకు నచ్చిన ఫుడ్ తింటే హ్యాపీ ఫీల్ అవుతాం. చిన్న చిన్న విజయాలు మన దాన్ని చేసుకోవడం మనం, ఏదో చిన్న టాస్క్, సపోజ్ ఏదైనా టాస్క్ చేస్తే దాని డోపమైన్. సెరోటోనిన్కి ఎలా వస్తుంది మనకి? మెడిటేటింగ్ వల్ల వస్తుంది, సన్ ఎక్స్పోజరు, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయడం వల్ల మన బాడీలో సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిటోసిన్ అంటే ఏంటో అది లవ్ హార్మోన్ అంటారు అనమాట. చూసారా, మనకు నచ్చిన కుక్క పిల్లని ఎత్తుకొని పెట్టుకున్నాం, పిల్లని పెట్టుకున్నాం, హగ్గింగ్, కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల మనకు ఆక్సిటోసిన్ వస్తుంది. చూసారా, పైసా ఖర్చు లేకుండా వచ్చేటువంటి హార్మోన్ అనమాట ఇది, కాంప్లిమెంట్ ఇస్తే. ఎండార్ఫిన్స్ ఎలా వస్తుంది? లాఫర్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా మనం, ఎసెన్షియల్స్, కామెడీ మూవీ చూసాం, ఎక్సర్సైజ్ చేయడం, కామెడీ మూవీ మనం రీల్స్ చూస్తుంటాం, దానిలో మనకు తెలియకుండానే ఒక ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి, మన బాడీలో పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి అనమాట. ఈ 4 హార్మోన్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చూసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? 7 గంటలు పడుకోవాలి. 2 పాయింట్లు అయింది, 10 పాయింట్లు అయినా లేవా? ఈ 10 మనం కరెక్ట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ మనకు నాలెడ్జ్, డిసిప్లిన్ కావాలి. ఈ 10ని చార్ట్ చూసుకోండి, చార్ట్ చూసారా, లేచిన వెంటనే ఒక నీళ్ళు తాగి మలవ స్థితికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత 1 అవర్ వాకింగ్ చేయటం, తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మలవ స్థితికి వెళ్తాం. ఈ షుగరు, సాల్ట్, స్వీట్స్ ఇవన్నీ ఆపేసేయటం, కాఫీ టీలన్నీ ఆపేయటం. నీళ్లు తాగే పద్ధతి కరెక్ట్ తెలుసుకున్నాం. 20 నిమిషాల ముందు, ఒకవేళ తినే ముందు 20 నిమిషాల ముందు, ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు ఆగాలి. మనం ఏం చేస్తామంటే, ఒకసారి ఎవరి ఇంటికి వెళ్ళాక నీళ్ళు ఇచ్చారు, తాగా వెంటనే తింటానికి కూర్చోకూడదు. పొట్టలో నీళ్లు ఉన్నప్పుడు ఫుడ్ వేయకూడదు, పొట్టలో ఫుడ్ ఉంటే నీళ్లు వేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, నీళ్లు ఫుడ్ ఒకేసారి వేయకూడదు అనమాట. మంచి రిజల్ట్స్ కావాలంటే 2 సార్లు తినండి. ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే మీ అందరికి అలవాట్లేదు, డోంట్ వరీ, 3 సార్లు తినండి. మధ్యలో ఏది నోట్లో వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏంటి వరలక్ష్మి గారు, మీ ఇష్టదైవం ఎవరు? శివుడే. శివుడు. ఇప్పుడు శివుడు వచ్చి మీకు ప్రసాదం పెట్టినా కూడా వెంటనే నోట్లో వేసుకోమాకండి, కళ్ళకు అద్దుకొని పెట్టుకొని భోజనంతో తినండి. కానీ చేయం కదా మనం, వెంటనే అదేదో ఎక్కడికో పోయిద్ది రేటు వెంటనే తినేస్తాం. ఈ కంట్రోల్, 2 సార్లు తినండి, మధ్యలో నీళ్లు తప్పించి ఏది వేసుకోకూడదు. అలాగే. ఇది ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు చూడండి పాయింట్లు. ఆ తర్వాత మధ్యాహ్నం కావాలంటే చక్కగా పడుకోండి, నో ప్రాబ్లం. చాలా మంది అడుగుతారు మధ్యాహ్నం తిన్నాక పడుకోవచ్చా అని. తిన్నాక మనకు మగత వస్తుందా రాదా చెప్పండి? తిన్నాక మనం ఫుల్ తిన్నాం అనుకోండి, మగత ఎందుకు వస్తుంది? మగత అనిపిస్తుంది, ఎందుకని? ఎక్కువ అయిపోవడం వల్ల. ముక్తాయాసం అంటారు. వినండి, మన బాడీలో ఉన్నటువంటి రక్తం 5 లీటర్స్ రక్తం డైజెస్టివ్ కోసం ఎక్కువ అక్కడికి వెళ్తుంది. అప్పుడు దానివల్ల మనకి బుర్రలోకి తక్కువగా ఆక్సిజన్ వెళ్తుంది. అందుకని మనకి మగత వస్తుంది, ఊరక రాదు. మీరు చూసారా, పులి బాగా తినేసింది అనుకోండి, అది శుభ్రం అదమరిచి పడుకుంటుంది. ఆ టైంలో మీరు పక్కన నడిచినా అది ఏం చేయదు, ఆకలి మీద ఉంటే డేంజర్. అలానే తిన్నాక మగత వస్తుంది, పడుకోవడం తప్పలేదు. మీ అందరికి తెలుసా, చైనాలో నేను వెళ్ళాను, చైనాలో ఫ్యాక్టరీలో మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే వాళ్ళందరూ డార్క్ చేసేస్తారు, వాళ్ళని కట్టలు వేసేస్తారు. పెద్ద వర్క్షాప్లు ఉంటాయి. ఒక్కొక్క వర్క్షాప్ సైజు మన ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది ఒక్కొక్కసారి, కొన్ని ఫ్యాక్టరీలు. అన్నీ ఆపేసి శుభ్రంగా 45 మినిట్స్ అందరూ పడుకుంటారు, ఎవ్వరు అటు ఇటు కూడా తిరగరు, మళ్ళీ తర్వాత పని చేస్తారు. అందుకే వాళ్ళు ప్రొడక్టివిటీ చూడండి, అద్భుతంగా చేస్తారు వాళ్ళు చేసేటువంటి ప్రొడక్టివిటీ మన ఇండియాకి ఐ డోంట్ థింక్ వెన్ విల్ రీచ్ దేర్. ఓకే,
ఓకే. తర్వాత ఏం చేయాలి? నైట్ ఒక సపోజ్ 8 గంటలకు తిన్నారనుకోండి భోజనం, అంటే సూర్యాస్తమయంలోపు తినటం మంచిదే, కానీ అందరూ కుదురుద్దా చెప్పండి? హలో, జాబ్ చేసేవాళ్ళు ఇంటికి రావడానికి 6 గంటలకు పోద్దా? అవ్వదు. అయితే మంచిదే, చేయండి. కాకపోతే అంత దానికోసమని అంత సీన్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 సార్లు తింటూ మంచి కడుపు నిండా తింటూ చేస్తే మంచిదే. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళి తెచ్చుకోండి కుదిరితే, కుదరపోతే ఏం చేయలేము. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత యాంగ్జైటీ స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. యోగా, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? కృతజ్ఞత. చూడండి, అసలు మన ప్రాబ్లం ఏంటంటే ఎ- ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మన బాడీలో, కానీ మనం గ్రాటిట్యూడ్ ఉండం. చూడండి, ఇప్పుడు మన రష్యాలో కానీ పాలస్తీన్లో కానీ బాంబులు వేసి లేచిపోతున్నారు పిట్టల్లాగా. మనకు ఆ ఏ ప్రాబ్లంలే లేవు. చిన్న ప్రాబ్లం ఏంది, పోతా పోతా పొద్దున ఏదో మాట అనుకున్నాం, ఇక ఆ రోజంతా మనం స్ట్రెస్ అయిపోతుంటాం. అసలు వీఆర్ హ్యావింగ్ అసలు ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ మనం నివసిస్తున్నాం ఇండియా లాంటి దేశంలో, స్పెషల్లీ సౌత్ ఇండియాలో. అసలు మనకు ఉన్నటువంటి కంఫర్ట్స్ చాలా తక్కువ. చూశారు కదా, ఏమవుతుంది రష్యాలో బాంబులు వేసేసి లేపేస్తున్నారు. పాకిస్తాన్లో మొన్న బ్యాండ్ పడిపోయింది. ఆ పక్కన కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాండ్ పడింది. మనం ఎంతో దూరంలో ఉన్నాం. గ్రాటిట్యూడ్ అనమాట. మన ప్లేట్లోకి భోజనం వస్తుంది అనుకోండి, ఏదో మన చేతిలో డబ్బులు ఉన్నాయి వెళ్ళి బియ్యం కొనుక్కున్నాం, కూరలు కొనుక్కున్నాం అని కాదు, గుర్తుపెట్టుకోండి. మీ బియ్యం ఇంటికి వచ్చి మీరు వండటానికి ఎంతో మంది కృషి ఉంటుంది. ఆ రైతులు పండించాలి, అవన్నీ తీసుకొచ్చి మార్కెట్లో వేయాలి, మార్కెట్లో మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో వండాలంటే స్టవ్ కావాలి, గ్యాస్ కావాలి, కుక్కర్ కావాలి, అన్నీ ఎట్లా వచ్చినాయి? ఎంతో మంది కృషి వల్ల అవుతుంది. మనం ఏదో అనుకుంటాం మన డబ్బులు మనను. వీఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ వర్క్ అనమాట. అవునా కదా చెప్పండి? మీటింగ్ అవునండి. మా మ్యాంగో కొనుక్కొచ్చుకున్నారు, మీరే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, తెచ్చుకున్నారు, ఇంట్లో తింటున్నారు. ఆ మ్యాంగో మీ చేతికి వచ్చి మీ బాడీలోకి వెళ్తానికి ఎంతమంది కృషి ఉంది చెప్పండి? చాలా మంది. మనం వాళ్ళందరూ గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే మన లైఫ్లో ఎన్ని విషయాలకి గ్రాటిట్యూడ్, అసలు మనం లెక్కేస్తా పోతే టైం సాలదు, 24 గంటలు కూడా సరిపోదు. చూడండి ఇంత అద్భుతం. ఇప్పుడు మీ బాడీ మీకు ఎంత అద్భుతంగా సహకరిస్తుంది. ఎంతమంది ఐసీలో ఉన్నారు పాపం, వాళ్ళు మేనేజ్ లేక. కానీ మనం ఎక్కడ అప్సెట్ అవుతాం? చిన్న విషయాలకు అప్సెట్ అయిపోతాం. ఏదో గొడవ అయింది ఇంట్లో, ఇక ఆ రోజంతా మనం డిస్టర్బ్ అయి ఉంటాం. సో లెర్న్ టు బీ హ్యావింగ్ గ్రాటిట్యూడ్. చూసారా, ఒకప్పుడు ఏం చెప్పాను నేను, నాకు ఇందులో ఎన్ని తెలుసు? 4 పాయింట్లు తెలుసు. ఏంటి? ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్ తినకూడదు తెలుసు, కానీ ఫాలో అవ్వం. ఇది నాకు తెలియదు. అప్పుడు ఆ టైంలో నాకు తెలియదు. పొద్దున్న లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగిన విషయం నాకు తెలియదు. తర్వాత వాకింగ్ వెళ్ళాలని తెలుసు, కానీ ఈ సిచ్యువేషన్ తెలియదు. మన నీళ్ళు తాగాక రెండోసారి మల విసర్జనకి వెళ్ళే విషయం నాకు తెలియదు. వాకింగ్ అది తెలుసు. చూసారా, అది ఫాలో అయ్యేవాడిని. వాకింగ్ ఫాలో అయ్యేవాడిని. స్ట్రెస్ లేదు, నిద్రపోయేవాడిని. మిగతా అన్నింటిలో మనకి అంత నాలెడ్జ్ ఫాలో అట్లా. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాను, 100% ఫాలో. చాట్ పెట్టుకోండి, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. రోజు నిద్రపోయే ముందు చెక్ చేసుకోండి, ఇది ఫాలో అయ్యానా లేదా, ఫాలో అయ్యానా లేదా. 10కి 10 ఫాలో అవ్వాలి, అప్పుడు మీ హెల్త్ ఉంటుంది. చూసారా, నేను ఎంత ఉన్నాను, నా హెల్త్ స్కోరు 20% ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, 11 మెడిసిన్స్ వేసుకునేవాడిని. తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉంది. అప్పుడు డి విటమిన్, B12, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి నాకు తెలియదు. ఇది లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుండి ఇది నేర్చుకున్నాను అనమాట ఇదంతా. ఆ తర్వాత ఈ 4 ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ 10 ప్రాబ్లం చూసుకోండి. 10 ఎన్ని ఉన్నాయి? నాకు అప్పుడు 7 ప్రాబ్లంలు ఉండే. ఆ తర్వాత కరెక్ట్ ఫాలో అయ్యాము. ఏంటి ఫాలో అవ్వాలి? మనకు 6: 1 అవర్ వాకింగ్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, నిద్రపోవటం, 3-4 లీటర్ నీళ్లు తాగటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళటం, స్టాప్ కాఫీ టీలు తాపేయటం, ప్రాసెస్ ఫుడ్స్ ఆపేయటం, రోజు 2 సార్లు ఎత్తటం, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. ఇది 6కి 6 ఫాలో అయ్యా. ఏమైనా చూసారా ఎంత ఇంప్రూవ్మెంట్ కలిగింది? డైలీ రాంగ్ హ్యాబిట్స్ అంతకుముందు 7 చేసేవాడిని, ఇప్పుడు 0. దినచర్య అప్పుడు 50% నాకు తెలుసు, ఇప్పుడు 100%. దానివల్ల ఎంత స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయింది? 20%, 90%. అలానే అందరు చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యారు ఒక్కొక్కళ్ళు. ఈయనంత ఇంప్రూవ్ అయ్యాడు, 16 కిలోలు వెయిట్ తగ్గాడు, వేస్ట్ సైజ్ తగ్గిపోయింది. 9 ప్రాబ్లంలు ఉండి 2 ప్రాబ్లంలకు వచ్చాడు ఈయన. ఆ తర్వాత ఈయన చూడండి, ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన ఎన్ని కిలో 21 కిలోలు తగ్గాడు ఎన్ని నెలల్లో? 10 నెలల్లో. 10 ఇంచెస్ వేస్ట్ సైజ్ తగ్గిపోయింది. చూసారా ఎంత అద్భుతంగా తగ్గింది? ఎలా తగ్గారంటారు వీళ్ళందరూ? చూసారా ఎలా ఇంప్రూవ్ అయ్యాడు ఈయన? చూడండి, ఈయనకి డయాబెటిక్,
డయాబెటిక్ ఉంటే 10.1%, 5.6%. చూడండి మనందరం కూడా అన్ని చూసుకోవాలి 10కి 10. ఇక్కడ దేవేమైన అందరూ కూడా వెయిట్ తగ్గారు, తర్వాత అన్ని ఇంప్రూవ్మెంట్స్ అనమాట. చూసారా ఇట్లా ఇంప్రూవ్ వీని కూడా చూడండి, నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాడు, 106 kg నుండి 97 kilos వచ్చాడు. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది 30%. ఈయన ఇంప్రూవ్ అవ్వలేదు, ఎక్కువ ఇంప్రూవ్ అవ్వలేదు, కానీ వెయిట్ అయితే తగ్గాడు. చూడండి ఈయన ఓవరాల్ ఇంప్రూవ్ అవ్వలేదు, 110 kilos 106 kilos నుండి 97 kilos వచ్చాడు. 97 kilos కూడా ఇంకా ఎక్కువే. తర్వాత HbA1c చూడండి 6.4, అంటే ఆల్మోస్ట్ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే ప్రీ డయాబెటిక్ వచ్చాడు. అన్ని ఇంప్రూవ్ అయ్యాడు. చూడండి కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ 160 to 134. అట్లా ఇవన్నీ అవ్వాలంటే అలా ఏం చేశాడు ఈయన? ఏంటి మనం మ్యాజిక్ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి మ్యాజిక్ ఇక్కడ? డైట్ ఫాలో అయ్యారు. చూడండి ఇదంతా మళ్ళీ వెళ్ళిపోయారు అక్కడికి. డైట్ ఫాలో అవటం ఏంటి కాదు, ఏం నేర్చుకున్నాం? దినచర్య ఫాలో. ఇంకా 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 ఏం చేసాం? 3 steps. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం మనం? ఎన్ని ఆ మిస్టేక్ 16 పాయింట్లు ఫాలో అయ్యారు వాళ్ళు. ఉండండి, 10 రాంగ్ హ్యాబిట్స్ ఎన్నో తెలుసుకొని అన్ని ఆపేయాలా లేదా? ఆపారండి. ఏం ఆపకుండా డైట్ ఫాలో అయితే అవ్వదు. ఏంటి ఎవరు డైట్ ఫాలో అయినా అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? మనం బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఏంటి మన కథ తెలుసుకున్నాం లేదా? ఏంటి ఒక్కసారి డయాబెటిక్ ఒకటే చేసుకోవటం, ఓన్లీ థైరాయిడ్ ఒకటే చేసుకొని ఇంకంతా ఏం లేదనుకుంటాం. కాదు, ఇవన్నీ మినిమం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేసాం? దినచర్య ఫాలో అయ్యాడు. అవునా? అవును. ఫాలో అవ్వండి. చూడండి మనకు నాలెడ్జ్ ఉండి అప్పుడే మనం మన పిల్లలకు నేర్పించగలం. అవునా కదా? మనకే నాలెడ్జ్ లేకపోతే ఎలా నేర్పిస్తాం? Name. My name is Lukani. What? Look at Tati. Okay, what is that? Lukani. Okay, tell me, how do you get your hair? What do you do in the morning? So, you in the morning you drink water, go to cocoa, and brush your teeth. Okay. Eat num num. Hey, you forgot. Take bath. Take bath, then, Eat num num. and then. Go to school. Wow. What about exercise? What do you do the exercise? Okay, go on cycle and show to Tati. Okay, come faster. Oh. Hey, don't hit Tati. Don't hit Tati. Hey. ఓకే, సో బేసిక్గా చూడండి మనం ఏం చేసాం ఇక్కడ కూడా. బేసిక్ థింగ్స్ వీ షుడ్ ఫాలో. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అన్ని థియరీలు కాదు, మీరు చూసుకోండి మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా మీకు ప్రాబ్లం వస్తుంది లాంగ్ టర్మ్లో. కనుక మీరు బయటపడాలి. చెప్పడం ఈజీ, ఫాలో అవడమే కొంచెం కష్టం. స్ట్రెస్ ఉంది, ఎలా బయటపడాలి? నిద్ర రావట్లేదు, ఎలా బయటపడాలి? కాఫీ టీలు తాకపోతే మాకు కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. రోజులో మేము 3-4 సార్లు తినాలి, లేకపోతే ఆకలి వేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్సర్సైజ్ చేయడానికి మాకు టైం లేదు, కుదరట్లేదు. ఇవన్నీ ఎన్నో ఉంటాయి మనకు హర్డల్స్, కానీ అన్నీ దాటుకోవాలి. ఇందాక ఏం చెప్పాను మీకు? సాల్ట్ డబ్బా కనపడిపోతే ఏం చేశారు? ఎత్తుకొచ్చుకున్నారా, కొనుక్కున్నారా లేదా? అలానే ఈ 10 దినచర్యలు 10కి 10 ఫాలో అయితేనే మీకు లాభం ఉంటుంది, లేకపోతే ఉండదు. క్లియర్? ఎనీ డౌట్స్? చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు నుండి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ డాక్టర్ గారు అడిగారు మీకు మార్నింగ్ మీరు రిపోర్ట్లు పెట్టాలా? ఓకే, మార్నింగ్ 1 లీటర్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్నే లెమన్ వాటర్ కానీ హనీ వాటర్ తాగుతున్నారు. అది చేయమాకండి, తర్వాత చేయండి. అది ఫస్ట్ మన దినచర్యలో ఈ 5 పాయింట్లు నీళ్ళు తాగి మన విసర్జనకి వెళ్తాం, వాకింగ్ చేయటం, మళ్ళీ 2 లీటర్లు తాగి ఆ తర్వాత మీరు ఏమైనా కామెడీ చేసుకోండి. నైట్ డిన్నర్ కూడా తినండి, మంచిది. బిఫోర్ 6 తినడం మంచిది, కానీ మీరు సంతృప్తిగా తినండి, తగ్గించి తినమాకండి, తినండి. తర్వాత ఫుడ్లో ఏ కాంబినేషన్స్ మంచిదో డాక్టర్ గారు మీకు ఫుడ్ పెడితేనే గైడ్ చేయగలదు. మీరు సైలెంట్గా మీ పనిలో ఉంటే ఎవరికి తెలుస్తుంది? మీరు షేర్ చేయండి, రాసేటప్పుడు ఇంకొక పాయింట్ చేయండి. మీరు ఒక వీడియో ఒక పాయింట్ చూపిస్తారు, అది అలా ఫాలో అవ్వండి అందరూ. అప్పుడే మాకు తెలుస్తుంది మీరు చేస్తుంది. లేదు
ఏం చేయాలి? డౌట్స్ ఉంటే అడగండి. ఇన్ ద మీన్ టైమ్ ఐఎమ్ జస్ట్ సెర్చింగ్ ఫర్ దట్ ఫోటో. సార్ నాకు ఒక స్మాల్ క్వశ్చన్, అంటే చెప్పండి చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మనము వాటర్ తాగేసి వాకింగ్కి వెళ్ళి మళ్ళీ వాటర్ తాగాక బ్రేక్ఫాస్ట్ కి టైం అంటూ ఎట్లా పెట్టుకోవాలి? అంటే లంచ్ కి బ్రేక్ఫాస్ట్ 2 మీల్స్ అన్నారు కదా, అవును, సో ఏది ఒక నిమిషం. చేయడము? బ్రేక్ఫాస్ట్ లంచ్ అని పక్కన పెట్టండి. మీకు బాగా ఆకలి వేసినప్పుడు 2 సార్లు తినండి. మీరు డిసైడ్ చేసుకోండి మీ టైమింగ్. ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు? మేమే చేసుకుంటాం. అంటే 3 టైమ్స్ మీల్ కాకుండా 2 టైమ్స్ కి కన్వర్ట్ చేయాలంటే ఏదైనా ఒకటి స్కిప్ అవుతుంది కదా, సో అలా స్కిప్ చేసుకుంటే ఏం కాదా అని. ఏమవుతుంది? ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీకు ఇక్కడే మనం చూడండి, మనందరం ఎక్కడంటే ప్రాబ్లం వచ్చేది 2 సార్లు తినడం వల్ల మీకేం ప్రాబ్లం రాదు. చూడండి ఎలా తినాలి, ఏ ఫుడ్ తినాలి. చూడండి ఇమ్యూనిటీ స్కోర్ ఇది వేరు, మనం చూపించలేదు మీకు. హెల్త్ స్కోర్ ఎంత ఉంది, తర్వాత దినచర్యలో డైలీ రాంగ్ హ్యాబిట్స్ 0. అర్థమైందా? దినచర్య 100% ఫాలో అవ్వండి. ఏ ఫుడ్ ఏం తింటానో పెట్టండి ఫోటో. మీ ఫోటో అవసరం లేదు, జస్ట్ ఫుడ్ పెట్టండి, టైమింగ్ రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ నేను చూడండి ఏం చేస్తున్నాను. సెకండ్ మీల్ 8 PM తింటున్నాను. ఏది? ఈ ఫ్రూట్స్ అన్కుక్డ్ ఫుడ్. ఒక టైం కుక్డ్ ఫుడ్, ఒక టైం అన్కుక్డ్ ఫుడ్. ఇదన్నిటి తిన్నాను. ఒక 11 o'clock పొద్దున్న 11 గంటలకు తిన్నా. అంటే ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉన్నాను? నైట్ తిన్న కానీ రెండో రోజు 15 hours ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. 14-15 hours ఉంటే మంచిది. ఒక 9 o'clock తిన్నారనుకోండి ఏదో కారణం వల్ల నైట్ ఉండండి, 10-11 గంటల దాకా వెయిట్ చేయండి. అప్పుడు 14-15 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ అవుతుంది. మీరు ఏదైనా మీ ఇష్టం, ఏ ఫుడ్. లేదా మాకు ఇది కుదరదు సార్ అంటే నో ప్రాబ్లం, 2 సార్లు ఇదే తినండి. వీలైనంత వరకు వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్ పెట్టుకోండి, లేకపోతే మల్టీగ్రేన్ చపాతి పెట్టుకోండి. మంచిగా టాటా సాల్ట్ బదులు హిమాలయన్ సాల్ట్ వాడండి. చక్కగా ఈ గానుగాయలు వాడుకోండి, నెయ్యి వాడుకోండి, పండగ చేసుకోండి. నా నెంబర్ ఉంది కదా అందరికీ, నా మొబైల్ నెంబర్ రాసుకోండి, ఇది స్క్రీన్ షాట్ పెట్టుకోండి. డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకొని అడగాలి నన్ను. బ్లడ్ టెస్ట్ ఏమి లేకుండా అడగడం వల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఒక అబ్బాయిని, ఒక స్టూడెంట్ని మీరు రివ్యూ చేయాలనుకోండి ఏం చేస్తారు? వాడు మార్కులు ఎన్నో చూస్తారు కదా, వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకొని అని చూస్తారు. ఓకే నీకు మ్యాథమెటిక్స్లో 20, ఓకే సైన్స్లో 10. ఏం చేయాలి? వాడికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అలా అనమాట. మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ పెట్టుకుంటే నాకు తెలుస్తుంది మీ HbA1c ఎంత ఉంది, డయాబెటిక్ ఉన్నారా, కొలెస్ట్రాల్ ఉందా మీకు, ఫ్యాటీ లివర్ ఉందా, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, తర్వాత డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే ఈజీ అనమాట మనం హ్యాండిల్ చేసుకోవడం. ఇవన్నీ తెలియలేదనుకోండి మనం ఏదో ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులు మీకు 100కు 100. ఓకే, ఒక సబ్జెక్టులు 20. పాసా ఫెయిలా? ఫెయిల్ అండి. కానీ 520 టోటల్ కదా మీకు. అవును, 520 అయినా మరి ఇందులో తక్కువ వచ్చాయి కదా బాగా. అలాగనే ఇక్కడ మనం హైడ్రేషన్ చేస్తున్నామా లేదా, బవల్ మూవ్మెంట్ అవుతుందా లేదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా, స్ట్రెస్ మేనేజ్ అవుతున్నావా లేదా, 7 గంటలు పడుకున్నావా లేదా, హై కార్బ్ ఫుడ్స్ వదిలేసామా లేదా, కాఫీ టీలు ఆపామా లేదా, చక్కగా 2 సార్లు తింటున్నాం. ఇదే కాదా ఇది? ఈ పాయింట్లలో ఏ ఒక్కటి మీరు మిస్టేక్ చేస్తున్నా, కాఫీ టీలు తాగుతున్నారు, మిగతా అన్ని కరెక్ట్ చేస్తారు, బయటపడే అవకాశం ఉంది. ఎక్సర్సైజ్ చేయట్లేదు, నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, మల విస్తృతి జరగట్లేదు, నిద్ర సరిగ్గా పోరు, స్ట్రెస్ ఫాలో అవుతున్నారు. ఓకే, 2 సార్లు బదులు 4 సార్లు తింటున్నారు. చెప్పాను కదా, మనం తినేటువంటి మిస్టేక్స్ ఏంటి? ఎవరైనా వచ్చి ఏమైనా పెట్టగానే మనం తినేస్తాం. అది చేయమాకండి, మొహమాటానికి తినొద్దు. 2 సార్లు సంతృప్తిగా తినండి. ఆ తర్వాత మెల్లిగా ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. మంచి మంచి డైట్ చాలా ఉన్నాయి, బెస్ట్ డైట్ ఉంటాయి. కానీ మనం ఇది బేసిక్ ఫాలో అయ్యి తర్వాత ఇంప్రూవ్ అవ్వండి. మీరు అందరూ కూడా అడ్వాన్స్ ప్రోగ్రామ్కి డాక్టర్ ఆదిత్య గారి దగ్గర చేరండి. అప్పుడే ఫోకస్డ్గా వస్తుంది. ఏదో గుంపులో గోవిందలాగా అనుకోండి, మీరు ఇన్వాల్వ్ అవ్వాలా. లాస్ట్ టైం డాక్టర్ గారు వాళ్ళు ఎంతోమంది డయాబెటిక్ రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓవర్ వెయిట్ తగ్గిన వాళ్ళు, PCOD తగ్గిన వాళ్ళు ఉన్నారు. దానికి కావాలంటే ఫోకస్డ్ అప్రోచ్ చూడాలి. ఇది బేసిక్ తెలుసుకోండి, మీరు అందరూ ఇది ఫాలో అవ్వండి. 90% ఇక్కడే. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనకు డిసిప్లిన్ ఉండదు. ఏమైనా అనక చో అని అడిగే వాళ్ళు ఉంటే మనం కొంచెం ఫాలో అవుతాం, అవునా కదా? నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? సార్ నైట్ నేను భోజనం చేయనండి, టిఫినే చేస్తాను నైట్. ఓన్లీ మార్నింగ్ ఒకసారి భోజనం చేస్తాను. మరి మీ హెల్త్ నైట్ స్కోర్ ఎంత ఉంది అని కాదండి, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది?
ఏంటి మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? బ్లడ్ రిపోర్ట్ చేసుకున్నారా? ఏం ప్రాబ్లం ఉంది? మీకు పెట్టాను కదండి, రిపోర్ట్ పెట్టాను మీకు మార్నింగ్. భానుమతి నేను. భానుమతి గారు వినండి, మీరు ఏం చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఆ, మీరు అవి ఇంపార్టెంట్ కాదు. మీరు ఇది 100% ఫాలో అవ్వండి, చూడండి. ఇప్పుడు మీరు ఫాలో అయ్యేది మంచిదైతే మీకు డయాబెటిక్ రాకూడదు కదా. అవును. కనుక ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం, మీరు చేసే తప్పు అంటలా. బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. మీకు అది వర్క్ అవ్వట్లా. పక్కడు వర్క్ అయ్యవచ్చు, వాడు రాగి జావ తాగి పొద్దున్న నైట్ తింటలేదు, నైట్ టిఫిన్ తింటడం వల్ల వాడు బాగుండొచ్చు, మీకు బాగలేదు. అంటే మీరు మార్చుకోవాలి, అవునా కదా. ఇప్పుడు మనం వెళ్ళే అవును. రూట్ వినండి. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకోండి, మీరు ఢిల్లీ బదులు కలకత్తా వైపు వెళ్తే అంటే రాంగ్ రూట్ వెళ్ళినట్టు. మధ్యలో ఆ, తెలుసుకోవాలా. ఆ కలకత్తా దాకా వెళ్ళి మెలుకోవడం కాదు. ఓహో మేము ఇక్కడ కాజీపేట నుండి తప్పు వెళ్ళిపోయామంటే మళ్ళీ మార్చుకోవాలా. అలానే ఇప్పుడు మీ అందరికి కూడా ఈ టెస్టులు చేస్తే తెలిసిపోతుంది. ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఏంటి? యువర్ ఇన్ రాంగ్ డైరెక్షన్. డయాబెటిక్ వచ్చిందంటే ఏంటి? మీరు ఏదో అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు కనుక్కోండి. అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ. మీరు ఇదందరినీ వీళ్ళు ఫోకస్గా ఫాలో అవ్వమనండి. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. తెలుసుకోవడం ఒకటి, ప్రాక్టీస్ చేసింది వాళ్ళు. అది చేస్తేనే మీకు మంత్ ఎండ్ లోపు మీకు బెనిఫిట్ వస్తుంది. చూసారా గ్రూప్లో ఎంతమంది ఇంప్రూవ్ అయ్యారు? ఇప్పుడు 100 మంది చేరారు. వినండి, 100 మంది చేరారు. హలో, మాట్లాడుతున్నాను. ఎవరు ఆదిత్య గారు? జస్ట్ స్టాప్ ద. ఒక 60 మంది చేరారు అనుకోండి, 40 మంది అటెండ్ అవుతారు. 40 మంది అటెండ్ అయ్యి 20 మంది కొంచెం ఫోకస్గా నేర్చుకుంటారు. 10 మంది ఫాలో అవుతారు. ఒక 5 మంది మాకు చెబుతారు అనమాట, మాకు ఇంప్రూవ్ అయ్యామని. 2-3 ఫీడ్బ్యాక్ పెడతారు. చూసారా ఎంత ఘోరం ఇది? నష్టం మీకే. ఎందుకంటే ఈ ప్రోగ్రాము 300 రూపాయలే కదా అనేటువంటి మీకు ఒక ధీమా. బయట ఈ వెయిట్ లాస్ అవడానికి కానీ, పీసీఓడి తగ్గడానికి కానీ 10,000, 20,000, 30,000 వసూలు చేస్తున్నారు. ఇదంతా మీకు అద్భుతంగా మీరు నేర్చుకోగలుగుతున్నారు. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై డాక్టర్ ఆదిత్య గారు.